పిఠాపురం నియోజకవర్గం గొల్లపురంలో ఒక మహిళపై ఒక వ్యక్తి కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలతో రక్తముడితో ఉన్న ఆ మహిళను గొల్లపురంలో ఎస్ఐ జానీ బాషా చికిత్స కోసం 108 అంబులెన్స్ వాహనంలో పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గొల్లపురం నగర పంచాయతీ పరిధిలో ఎస్సీపేటకు చెందిన నేకూరి రాజ్యలక్ష్మి అనే మహిళపై వేమగిరి సురేష్ అనే వ్యక్తి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. రాజ్యలక్ష్మిపై వేమగిరి సురేష్ కత్తితో దాడికి పాల్పడి ఆమె తలపై శరీరంపై విచక్షణారహితంగా నరకడంతో రాజ్యలక్ష్మి తీవ్ర గాయాల పాలైంది. రాజ్యలక్ష్మిని గొల్లపురంలో ఎస్ఐ జానీ బాషా 108 అంబులెన్స్ వాహనాల తొలుత పిఠాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి ప్రమాదకరంగా ఉండడంతో అక్కడి నుంచి కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పిఠాపురం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆయన మా గోడ మా తలంలో కట్టిన గోడ ఆ గోడ గురించి గొడవ అయిందండి ముందోసారి. అయితే ఈ మమ్మల్ని ఇంటికాడ లేనండి, ఇంటికాడ లేకపోతే మా ఆవిడ మీద నరికేసాడండి. అందులో అంతకుముందు వాళ్ళ మేనమామని నరికేయండి. వాళ్ళు నరికితే ఈ పాలు గొడవ వచ్చిందంటే సింగల్గా మనిషి కాపాడితే చాలండి నరికైనా చూస్తున్నాడండి. నరికైనా మాది గొల్లపురంలో అండి. ఏం అడుగుతులేండి, ఎవరు కూడా ఎవరి కాడ ఇక్కడ అల్లిపోతున్నారు అతను చూసి తిట్టుకునే జరిగింది. ప్రమాదం అండి. ఇంకా అతను ఇంటికాడ నేను లేని టైం చూసి మా ఆవిడ నరికేసాడండి శుభ్రంగా. మా ఆవిడ పరిస్థితి ఎలా ఉందో హాస్పిటల్కి తీసుకెళ్ళారండి. మరి ఎలా ఉందో ఇప్పుడు ఇంకా తెలియదండి.